హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈ రోజు అయితే మన ఛానల్ నుంచి మనమైతే ఈజీగా చేసుకునే టమాటో ఎగ్ కర్రీ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి. దానికోసం అయితే ఒక 7 టమాటోలు తీసుకోండి, సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఎగ్స్ తీసుకోండి, ఒక 3 ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసుకోండి. ఇంకా పచ్చిమిరకాయ, కరివేపాక అవన్నీ మామూలే కదా. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి. ఒక పాన్ తీసుకున్న దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకునే కూర, ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాం. అది హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసి చాపర్లో వేసి చాపర్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. లేకపోతే కొంచెం సన్నగా కొయ్యాలంటే మంచి ఓపిక ఉండాలి. నేనైతే చాపర్లో వేసి చాప్ చేస్తాను. 3 ఉల్లిపాయలు చాప్ చేసుకొని ఈ విధంగా వేడైన ఆయిల్లో వేసేసి ఈ విధంగా అయితే వేయిస్తున్నానండి. ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే. బ్యాచిలర్స్కి పాపము సరిగ్గా వంటలు రావు, ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా ఇలా టమాటో కర్రీని అయితే చేసుకోండి. టమాటో ఎగ్ కర్రీ అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మీరు కొంచెం అన్నం తినేవాళ్ళు కొంచెం పెట్టుకుంటారు, కానీ ఎక్కువ అన్నం తినాల్సి వస్తుందండి ఈ కూరతో తింటే. కాబట్టి మీరైతే తప్పకుండా అయితే ఈ కర్రీని అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇట్లా ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, వేగుతున్నప్పుడు అయితే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసినట్టయితే త్వరగా ఉల్లిపాయలు మనకి వేగే అవకాశం ఉంది. సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని చక్కగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. అంటే మరీ కలర్ రాకర్లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇదిగోండి అలా వేయించేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి టమోటో కర్రీ. దీంట్లో ఒక 7-8 టమాటోలు అయితే నేను తీసేసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచేసి వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసి దంచానండి. దంచి అది వేసానండి. దాంట్లో 4-5 పచ్చిమిరకాయలు వేసాను. 2 గుప్పులు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఎట్లయితే మొత్తం అయితే మనం వేయించుకుందాము. ఆల్రెడీ సాల్ట్ వేసేసాము, సరిపోవచ్చు. అది సాల్ట్ పక్షంలో మీరు కొంచెం వేసుకోవచ్చండి. సాల్ట్ అనేది మన ఇష్టం కదండి. మనం ఎక్కువ తింటాం, తక్కువ తింటాం, రకరకాలుగా తింటూ ఉంటారు. కొంతమందికి బీపీ ఉంటుంది, వాళ్ళు చాలా తక్కువ తినేస్తూ ఉంటారు. కొంతమంది బాగా కరెక్ట్గా తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి సాల్ట్ అయితే నేను చెప్పలేనబ్బా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి సాల్ట్. ఇప్పుడు చూసారు కదా, మంచిగా వేగిన దాంట్లో అయితే మనం 8 టమాటాలు తీసుకొని ఇలా చాప్ చేసి ఆ 8 టమాటాలు కూడా ఈ విధంగా వేసి మొక్క మెత్తబడే వరకు కూడా మీరైతే మగ్గనివ్వండి. టమాటో ఎగ్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అస్సలు మీరు తింటే మాత్రం వదలరు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మగ్గనిచ్చినట్లయితే ఆ కొత్తిమీర టమాటాలకు పట్టి ఏముంటుందంటే అంతగా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకూడదండి. పక్కా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ టమాటో కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. అసలు ఈ మంచి టేస్ట్ అయితే మీకు కనపడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టమాటో కర్రీ ఇట్లా ఎగ్ టమాటో కర్రీ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయవద్దు. ఇప్పుడైతే టమాటాలు మగ్గిపోయినాయి. 1 స్పూన్ కారం వరకు వేసేసుకున్నాను నేను. టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి 1 స్పూన్ కారం అయితే నాకు సరిపోద్ది. 1 స్పూన్ కారం వరకు వేసుకొని ఈ విధంగా అయితే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం వాటర్ పోసిన తర్వాత, వాటర్ ఎంత పోస్తారంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మనకు కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది టమాటో కర్రీ. ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది సరే చక్కగా. ఇప్పుడు ఎగ్స్ తీసుకోండి, 3 ఎగ్స్ తీసుకొని ఈ 3 ఎగ్స్ని కూడా ఈ విధంగా అయితే మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఎక్కువ బ్యాచిలర్స్ తక్కువే ఉంటారు కదా, బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ 2 ఉంటారు, లేకపోతే బ్యాచిలర్స్ 1 ఉంటారు, లేకపోతే 2 ఉంటారు. మీ ఇష్టం అండి, ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. ఇంకా డబల్ కావాలంటే డబల్ వేసుకోండి. నాకైతే సరిపోయిన ఎగ్స్ అయితే నేను వేసుకుంటున్నాను. ఇట్లయితే ఎగ్స్ కొట్టేసాను అనమాట. ఇట్లా ఉడికేటప్పుడు కదపకూడదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం కదపకుండా అలా వదిలేసేయాలండి. కొత్తిమీర కూడా వేసేసుకోండి ఈ టైంలో. ఇందాక కొంచెం కొత్తిమీర వేసాం, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఎంత టేస్ట్గా ఉంటుందో చూసుకోండి. ఆ ఎగ్కి కొత్తిమీరకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, ఇంకా మీరు వేయాల్సింది ఏమీ లేదండి. దీంట్లో ఏం వేసామండి, కారం తప్పించి ఏమీ వేయాలి. సూపర్ టేస్ట్గా ఉండే టమాటో ఎగ్ కర్రీ